హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ముందు ఎపిసోడ్లో రామాయణం గురించి పరిచయం కార్యక్రమాలు చూసాం. శ్రీరామచంద్రమూర్తి గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. ఈ రామాయణం వ్రాయడానికి ఎవరు ప్రేరేపించారు, ఎందుకు ప్రేరేపించారు, ఎవరి స్ఫూర్తి వల్ల ఈ రామాయణ మహాకావ్యం రచించబడింది, అసలు ఎవరు రాశారు అనేది మనం తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి ఇది రాశారు. మహానుభావుడైనటువంటి వాల్మీకి మహర్షి ఈ రామాయణ మహాకావ్యాన్ని రాశారు. అయితే ఇక్కడ అసలు ఈరోజు మనం వాల్మీకి గురించి, ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి మనం చూద్దాం. అది త్రేతాయుగం, గంగా తీరంలో అరణ్యంలో బ్రాహ్మణ మునుల్లో ఒకరైనటువంటి వశిష్ఠామణి దంపతులకు ఒక బాలుడు జన్మించాడు. ఆ దంపతులకు బాలుడు జన్మించాడు. ఆ బాలుడి పేరు రత్నాకరుడు. బాల్యంలో రత్నాకరుడు ఎక్కువ ఆటలు ఆడుకునేవాడు. అడవిలో అంతా తిరుగుతూ ఆ క్రమంలో అతను తప్పిపోయాడు అనమాట. అడవి మధ్యకి వెళ్ళి తప్పిపోయి ఒక చోట కూర్చుని విచారిస్తూ అలాగే ఉన్నాడు. ఇంటి దారి తెలియక మొత్తం తిరుగుతూనే ఉన్నాడు అనమాట. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన బోయవాడు రత్నాకరుడిని చూసి అతనికి పిల్లలు లేకపోవడం చేత పిల్లలు లేని కారణంగా తీసుకెళ్ళి కొడుకుగా పెంచి పెద్దవాడిని చేశాడనమాట. బోయి కుటుంబంలో పెరిగినటువంటి ఈ రత్నాకరుడు బోయ వృత్తి యొక్క నైపుణ్యాన్ని సాధించాడు. ముఖ్యంగా విలువిద్యలో ఎంతో అనుభవం సంపాదించాడు. వేటాడడం నేర్చుకున్నాడు. అంటే చాలా అద్భుతమైనటువంటి విలువిద్య ఆయనకి అబ్బిందనమాట. వేటాడే విషయంలో జంతువుల్ని, పక్షుల్ని అతను వేటాడుతూ ఆ జంతువుల మధ్య సింహస్వప్నంలా తయారయ్యాడు. అతన్ని చూస్తే జంతువులు పారిపోయేవి. కాలం గడుస్తున్న కొద్దీ రత్నాకరుడికి వివాహం అయింది. 3 పిల్లలు కలిగారు. అయితే ఇప్పుడు కుటుంబం పెద్దదైంది. ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో రత్నాకరుడు ఏం చేశాడంటే, అతను తల్లి, తండ్రి, భార్య, 3 పిల్లలు, ఇది చాలా పెద్ద కుటుంబం అయిపోయింది. ఏం చేయాలి అని ఆలోచించేటప్పుడు అతను దారి దోపిడీలు, దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అరణ్యంలోంచి ఎవరైనా వస్తుంటే వచ్చిన వాళ్ళందరి దగ్గర దోచుకోవడం, అలాగే అన్ని రకాలుగా కూడా జంతువులను వేటాడి తీసుకురావడం, డబ్బు రూపేణా, ధనం రూపేణా ఎవరైనా వస్తే అందరినీ కూడా అతను అంటే ఎలా ఉందంటే మునిబాలుడి వేషంలోనే అతను లేడు. అసలు మునిబాలుడి వేషంలో ఉండాలి, కానీ అతను క్రూరుడుగా తయారయ్యాడు అనమాట. ఆ వేషం లేదు. ఇంకా ఆయన చాలా దుర్మార్గంగా ఉండి పాపపుణ్యాలనే ఆలోచన లేకుండా కేవలం కుటుంబ పోషణ కోసమే ఇలాంటి పాపాలు చేస్తున్నాడు. ఒకరోజు రత్నాకరుడు ఒక సంఘటనతో అతని జీవితం ఊహించని మలుపు తిరిగిపోయింది. ఆ సంఘటన చూద్దాం. ఒకరోజు రత్నాకరుడు చెట్టు వెనుక నక్కి బాటసారుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తుంటే అప్పుడు నిజంగా బాటసారులు ఎవరు వస్తారు, ఏం చేద్దాం అని చూసేటప్పటికి ఒక మహానుభావుడు వచ్చేటప్పటికి ఆ మహానుభావుడు ఎవరు, వచ్చి ఏం చెప్పాడు అనేది మనకి రేపు తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు 2వ ఎపిసోడ్ చూస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇక నుంచి అన్నీ కూడా డివోషనల్ వీడియోలే
చేయాలనేటటువంటి ఒక సంకల్పంలో ఈ వీడియోలు చేస్తున్నాను. కాబట్టి ఎప్పట్లాగే మా మా ఛానల్కి జామీ ఫ్రేమ్స్ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా ఆదరించి ఎప్పట్లాగే మాకు సహాయ సహకారాలు అందిద్దారని ఆశిస్తున్నాను. మీ యొక్క ఆశీర్వాదమే మాకు ఎక్కువ బలాన్ని ఇస్తుంది. ఇక మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్తే.